సిలికాన్ సిటీ బెంగళూరు ఇప్పుడు సిటీ కాదు, భరించలేని అద్దెల భారం గల సిటీగా మారింది. ఐటీ ఉద్యోగులకు ఇష్టమైన ఈ నగరంలో ఇప్పుడు అద్దె ఇల్లు దొరకటం అంత సులభం కాదు. వచ్చిన జీతమంతా అద్దెకే సరిపోయే పరిస్థితి. తాజాగా తూర్పు బెంగళూరులో ఒక ఫ్లాట్ అద్దె విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కాలేజీ జీవితం నుంచి ఉద్యోగ బాట పట్టేవారు బెంగళూరుకు వెళ్లడం కామన్. అయితే బెంగళూరుకు వెళ్లిన వారు పెళ్లి కాని వారు హాస్టల్లో గడిపేయచ్చు. కానీ పెళ్లైన వారు బెంగళూరు పేరు చెప్తేనే బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు నిత్యం ట్రాఫిక్ నరకయాతన, మరోవైపు ఎండకు ఎండ, వర్షానికి వర్షం, చలికి చలి. వర్షం పడితే నగరం జలమయమైపోతుంది. ఎండాకాలం వస్తే తాగునీటికి కటకట, చలికాలంలో వణికించే చలి. రెగ్యులర్గా ఉండే ఈ సమస్యలతో పాటు అద్దె ఇళ్లు దొరకడం కూడా ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది. ఇంటి యజమానుల డిమాండ్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తూర్పు బెంగళూరులోని పణత్తూరులో ఒక ఉద్యోగి టూలెట్ బోర్డు చూసి ఓనర్ను కలిశాడు. అక్కడ యజమాని చెప్పిన షరతులు వింటేనే షాక్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు నెలకు అద్దె 70,000, అదే కాకుండా 5 లక్షల డిపాజిట్. ఈ డిమాండ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది మితిమీరిన రేటు అని నెటిజన్లు స్పందిస్తున్నారు. యూరప్లో కూడా ఎంత ఖరీదైన అద్దెలు లేవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరులో అద్దెల పరిస్థితి కరోనా తర్వాత పూర్తిగా మారిపోయింది. 2019లో గేటెడ్ కమ్యూనిటీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దెలు నెలకు 25 లేదా 30,000కే దొరికేవి. ఇప్పుడు అదే ఇళ్లకు 45,000 నుంచి 55,000 మధ్య అడుగుతున్నారు. పణత్తూరు ఏరియాలో సాధారణ డబుల్ బెడ్రూమ్ అద్దె 40,000 నుంచి 45,000. కానీ ఒక యజమాని రెట్టింపు డిమాండ్ పెట్టి నెలకు 70,000 అడగడం మార్కెట్ రేటు కంటే రెట్టింపు ఉందని అద్దెదారులు చెబుతున్నారు. బెంగళూరులో అందుబాటులో ఉన్న ఇళ్లు నిర్మాణాలను విశ్లేషించే డేటా కూడా ఇదే చెబుతోంది. కొత్త అపార్ట్మెంట్ల నిర్మాణం తగ్గిపోవడం, డిమాండ్లు పెరగడం వల్ల యజమానులు అద్దెలను రెట్టింపు డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అద్దెపై నెట్టింట్లో ఒక కస్టమర్ ఆసక్తికర కామెంట్ పెట్టాడు. 70,000 అద్దె చెల్లించడంలో ప్రయోజనం లేదు, ఇదే డబ్బుతో ఈఎంఐ కడితే 80 లక్షల లోన్తో ఇల్లు కొనవచ్చు అని రాశాడు. ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు పరిస్థితి వేరుగా ఉంది. ముంబైలో 3 నుండి 6 నెలల అద్దెను డిపాజిట్కు అడుగుతారు. ఢిల్లీలో 1 నుండి 2 నెలలు అడ్వాన్స్ మాత్రమే. కానీ బెంగళూరులో 6 నుంచి 10 నెలల డిపాజిట్ అడగడం దారుణమంటున్నారు. ఈ అద్దె దోపిడీపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు అంటూ మీమ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. కొంతమంది అద్దెంటి కన్నా హాస్టల్ బెటర్ అంటూ హాస్టళ్లను వెతుక్కుంటున్నారు. ఐటీ ఉద్యోగుల కలలు కల్లలుగా మారుతున్న పరిస్థితి. పెళ్లైతే అద్దె ఇళ్లు దొరక్క, ఒకవేళ దొరికితే జీతమంతా అద్దెలకే పోయి సతమతమవుతున్నారు. ఇంతకీ బెంగళూరు ఐటీ హబ్గా ఉందా లేక హై రెంట్ హబ్గా ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది.